సోనియా రాహుల్ గాంధీల చుట్టూ ఉచ్చు బిగుస్తోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీలు 142 కోట్లు లబ్ధి పొందారని ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు లబ్ధి పొందిన ఆదాయాన్ని సోనియా రాహుల్ గాంధీలు వినియోగించుకుంటున్నట్లు ఈడీ తెలిపింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సోనియా రాహుల్లు 142 కోట్లు లబ్ధి పొందారని ఈడీ పేర్కొంది. లబ్ధి పొందిన ఆదాయాన్ని సోనియా రాహుల్ ఉపయోగించుకున్నట్లు ఈడీ తెలిపింది. ఢిల్లీ ప్రత్యేక కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా వాదనలు వినిపించిన ఈడీ సోనియా రాహుల్లపై సంచలన ఆరోపణలు చేసింది. నేర కార్యకలాపాల ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పొందిన ఏదైనా ఆస్తి నేరపూరిత ఆదాయం అవుతుందని ఈడీ ప్రత్యేక న్యాయవాది జోహెబ్ హుసేన్ వాదనలు వినిపించారు. నేరపూరిత ఆదాయంతో మనీ లాండరింగ్ కు పాల్పడడమే కాకుండా సోనియా రాహుల్ తమ వద్ద దాచుకున్నారని ఆరోపించారు. అనంతరం రౌజ్ అవెన్యూ కోర్టు తదుపరి విచారణను జూలై 2కు వాయిదా వేసింది. గత నెలలో దాఖలు చేసిన ఛార్జిషీట్లో సోనియా రాహుల్ గాంధీ సహా ఇతరులు 988 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపినట్లు ఈడీ ఆరోపించింది. ఛార్జిషీట్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని మొదటి నిందితురాలిగా, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని రెండవ నిందితుడిగా ఈడీ పేర్కొంది. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి పోషించారనే ఫిర్యాదు మేరకు ఈడీ, సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి. సీబీఐ విచారణ మధ్యలో నిలిచిపోయినప్పటికీ ఈడీ దర్యాప్తు మాత్రం సాగుతోంది. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి పోషించారనే కేసు వ్యవహారానికి సంబంధించి 2023 నవంబర్లో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కు చెందిన 751.9 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు ప్రారంభించింది. 1938లో జవహర్లాల్ నెహ్రూ స్థాపించిన చారిత్రక వార్తాపత్రిక నేషనల్ హెరాల్డ్. ఈ పత్రికలో అవకతవకలు జరిగాయంటూ 2012లో బీజేపీ నేత సుబ్రహ్మణ్యన్ స్వామి పిటిషన్ దాఖలు చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ ఏజీఎల్ సంస్థకు చెందిన 2000 విలువైన స్థలాలను కేవలం 50 లక్షలకే దక్కించుకున్నట్లు ఈడీ అభియోగాలు మోపింది. యంగ్ ఇండియన్ లిమిటెడ్లో రాహుల్కు 38%, సోనియాకు 38% షేర్లున్నాయి. ఏజీఎల్కు చెందిన 99% షేర్లను యంగ్ ఇండియన్ లిమిటెడ్కు బదిలీ చేశారు. ఈ లావాదేవీ మనీ లాండరింగ్లో భాగమన్నది ఈడీ ప్రధాన ఆరోపణ. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ 2021 నుంచి అధికారికంగా దర్యాప్తును ప్రారంభించింది. 2025 ఏప్రిల్ 9న మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్లు 3, 4 కింద ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సోనియా గాంధీని A1గా, రాహుల్ గాంధీని A2గా ఈడీ చేర్చింది. కాంగ్రెస్ నాయకులు శామ్ పిట్రోడా, సుమన్ దుబే వంటి వారు కూడా నిందితులుగా ఉన్నారు. 2023 నవంబర్లో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కు చెందిన 751.9 కోట్ల ఆస్తుల స్వాధీనానికి ఈడీ చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. అద్దెకు ఉంటున్న వారు ఇకపై తమకే ఆ మొత్తం చెల్లించాలని ఈడీ తెలిపింది. అక్రమ చెలామణి నిరోధక చట్టం ప్రకారం జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేస్తున్నామని తెలిపిన ఈడీ ఢిల్లీ, ముంబై, లక్నోలోని భవనాలకు నోటీసులు అంటించింది. యంగ్ ఇండియన్ లిమిటెడ్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్కు చెరో 38% వాటాలున్నాయి. మోసపూరితంగా యంగ్ ఇండియన్ కంపెనీలోకి ఆస్తుల్ని బదలాయించారనేది ఈడీ ప్రధాన ఆరోపణ. నేషనల్ హెరాల్డ్ కేసులో యంగ్ ఇండియన్, డోటెక్స్ మెర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్ని, సునీల్ భండారీని ఈడీ నిందితులుగా చేర్చింది. సోనియా, రాహుల్లను యాజమాన్య లబ్ధిదారులుగా పేర్కొంది. యంగ్ ఇండియన్, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్లను ఉపయోగించుకుని 18 కోట్ల బోగస్ విరాళాలు, 38 కోట్ల బోగస్ అద్దెలు, 29 కోట్ల బోగస్ ప్రకటనలు రాబట్టుకున్నారని ఈడీ ఆరోపించింది. నేషనల్ హెరాల్డ్ కేసుతో ముడిపడిన ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ 5,000 కోట్లుంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఈ కేసులో సోనియా, రాహుల్లపై ఈడీ ఆరోపణలు సంచలనంగా మారాయి. నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సోనియా, రాహుల్ 142 కోట్ల రూపాయలు పొందారని ఈడీ ఆరోపించింది. కాంగ్రెస్ అగ్రనేతలపై ఈడీ సంచలన ఆరోపణలు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.